బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పోస్ట్ లంచ్ లో మనకి 300 స్పైక్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ని తగ్గించాలి. బ్రేక్ఫాస్ట్ తగ్గిస్తే మరి ఆకలేస్తుంది కదా, మరి ఎలా చేయాలి? సో ఇన్ జనరల్ గా ఏంటంటే దీంట్లో మనం కెలరీ కాన్షియస్ గా వచ్చేయాలి. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం, ఇడ్లీ తింటున్నాం, చట్నీ వేసుకుంటున్నాం, పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇవి. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇడ్లీలో మనకి క్యారెట్ కానీ కొత్తిమీర కానీ సో దాన్ని ఫిల్ చేసేలాగా వెజిటబుల్స్ అలా తీసుకోవచ్చా? చాలా వీడియోస్ ఇప్పుడు చూపిస్తున్నారు. లేదు, తీసుకోవచ్చు. కాలీఫ్లవర్ కూడా ఈజీగా ఉడికిపోతుంది. గ్రీన్ పీస్ మాత్రం కొంచెం ముందే ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ముందు కొంచెం హాట్ వాటర్ లో బాయిల్ చేయండి. వెజిటబుల్స్ అన్ని కూడా కొంచెం ఒక బాయిల్ వస్తే దాన్ని మనం కలిపేసామనుకోండి ఈజీగా ఉడికిపోతుంది ఇడ్లీలో. సో మిక్స్డ్ వెజిటబుల్ ఇడ్లీ టైప్ అన్నమాట. ఇది చేస్తే మీకు పిండి పట్టేది హాఫ్ ఏ పిండి పడుతుంది. వెజిటబుల్స్ మీరు సలాడ్ తినాలంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ మీకు బాడీలోకి వెళ్ళిపోతాయి, మీకు సెట్ అయిపోతుంది. దీంట్లో మీరు కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే టేస్ట్ కూడా వచ్చేస్తుంది, జీలకర్ర పొడి, కొత్తిమీర. సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అది యూజ్ చేసుకున్నారు అనుకోండి, క్యాలరీస్ తగ్గుతాయి. మీరు అక్కడ 3 ఇడ్లీస్ తినే దగ్గర 1.5 ఇడ్లీయే తింటారు. ఎందుకంటే పిండి తగ్గిపోతుంది కదా, వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి.